బోకస్ చోట్ల ఓన్లీ నాంపల్లిలో జరుగుతున్నాయి, ఇంకెక్కడైనా జరుగుతున్నాయా సార్? ఇంకా వేరే దగ్గర లేదా? ఈ ఏరియాలో ఎంఐఎం ఉన్నది, ఈ ఏరియాలోనే బోకస్ ఓట్లు ఉన్నాయి. ఇంత లోపల ఇంత జరుగుతున్నప్పుడు మరి బై ఎండ్ ఆఫ్ ద ఎలక్షన్స్ లో ఇవేం వాళ్ళకి కనిపించలేదా? మీరు మాత్రం దీన్ని ఎందుకు గుర్తించారు సార్? హోల్ సిటీ లానే ఇంకా ఉంది, కానీ హైటెక్ సిటీ మారింది, మాదాపూర్ చేంజ్ అయింది, గచ్చిబౌలి ఇంకా అభివృద్ధి అయింది, కానీ హోల్ సిటీ మాత్రం అట్లే ఉన్నాయి, ఆ గల్లీలు అలాగే ఉన్నాయి. చార్మినార్ కూడా ఏం మాత్రం మారలేదు. అన్న నువ్వు చెప్పిన మాట చేస్తావా అంటే ఆయన నాకు ఇట్లా చేకూడుతున్నాను. సో రేవంత్ రెడ్డి అట్లాంటి ఒక వ్యక్తి, అట్లాంటి ఒక శక్తి. దానికోసం మస్తు మంది అన్న నాకు రేవంత్ రెడ్డి జోక్తున్నారు. అరే ఎందుకు జోక్తారా? నేను ఎవరికి జోకా? ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ ఒక లెక్క, ఈ ఇంటర్వ్యూ ఇంకో లెక్క. ఇప్పటి వరకు గెలుపు రుచి చూడని ఆయన గెలుపు కోసం ఎప్పుడు పోరాడలేదు, జనం కోసం, జనంతోనే ఆయన ఉన్నారు. సో ఇప్పటి వరకు ఆయనకి సక్సెస్ రాకపోయినా జనాన్ని విడవలేదు, ఎడబాయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బీఆర్ఎస్ అన్యాయాలు గాని, చేసిన అరాచకాలు గాని, దోపిడులు గాని ఒకటిగా బయటకు వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ కవిత గారి లిక్కర్ స్కామ్. బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసి ఆడిన డ్రామా ఇది. సార్ ఎంఐఎం మీద పగతో వచ్చారు రాజకీయాల్లోకి, జనానికి ఏదో చేయాలని వచ్చారు రాజకీయాలు. దొంగ మాటలు, జమీన్ మీద గ్రౌండ్ మీద ఏం రియాలిటీ లేదు. సో బోకస్ ఓట్ల వల్ల ఎంఐఎం గెలిచింది, ఆ ఒక దొంగ ఓట్లని మీరు అంటున్నారు. ఆ బోకస్ ఓట్లు యాడ్ చేయాల్సిన పరిస్థితి ఫిరోజ్ ఖాన్ కి వస్తే మీరు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు? ఓడిపోతే ఓడిపోయి, నో ప్రాబ్లం. 10 ఏళ్ళకైనా నో ప్రాబ్లం. ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు కలిసి వేసి విత్ అసదుద్దీన్ 35 కోట్లు బోకస్ ఓట్లు 2000 తో ఓడగొట్టినారు. అంటే ఇక్కడ నేను విక్టరీ. ఇప్పుడు దాకా ఒక్కరు కూడా నాకు కలిసిన వాళ్ళు ఏం చెప్పినా అన్నా నువ్వు ఓడలేదు, నువ్వు గెలిచినావా? మా మనసు గెలుచుకున్నావు. ఎక్కడ పోతే అది నాకు ఒక బాధ, ఒక హ్యాపీనెస్. ఎక్కడ పోతే అన్నా నువ్వు గెలవాలి, కానీ నువ్వు గెలిచినావా? అన్నా నువ్వు గెలవాలి, నువ్వు గెలిచినావా? మహిళలు గాని, పిల్లలు గాని, ఎవరైనా కానీ ఇదే మాట.